జై శ్రీరామ్, జై శ్రీనిష గైస్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో అయితే మీ అందరికైతే స్పెషల్లీ మనం ఈరోజు ఏం డ్రాయింగ్ చేయడానికి పోతున్నామంటే దీపావళికి ఇంకా చాలా తక్కువ రోజుల్లో ఉన్నాయి. ఇంకా ఒక 1 వీక్ ఉంది గైస్, 7 డేసే. సో అలా అనేసి మనం అయితే లక్ష్మీ మాతకి సంబంధించి డ్రాయింగ్ అయితే చేస్తున్నాం. సో ఈ డ్రాయింగ్ అనేది చాలా అంటే చాలా స్పెషల్గా చేస్తాం. ఈ డ్రాయింగ్లో అయితే మెయిన్లీ మనం జ్యువెలరీ అనేది క్లేతోని 3Dగా అతుకోవడానికి చేస్తున్నాం. సో యాక్చువల్ ఏంటంటే మనం మినీకైతే గణేషుని వర్క్ చేసేటప్పుడు మనం ఏవైతే డైస్ అయితే రెడీ చేసాం కదా, సో ఆ డై నుంచి మనం క్లే అనేది తీస్తే జ్యువెలరీ లెక్క డిజైన్ అయితే వస్తుంది కదా. సో అదే డిజైన్ అయితే దానిపైన లక్ష్మీమాతకి జ్యువెలరీ పైన అంతా పేస్ట్ చేస్తాం ఫెవికాల్తోని. సో అది చాలా 3Dగా లుక్ అనేది ఉంటుంది. సో ఇది డ్రాయింగ్ అనేది మనం ఒక వైట్ కలర్ చార్ట్ పేపర్ పైన అయితే చేస్తున్నాం. సో ఇప్పుడైతే మొత్తం వీడియో లాస్ట్గా అయితే చూసేయండి. డ్రాయింగ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మాటలా ఉంటా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మీరైతే చూసినప్పుడు మనం ఇంత వర్క్ అయితే చేయలే, కానీ మీరు ఇప్పుడు చూస్తే కనుక డ్రాయింగ్ నేనైతే మీకు చేసుకుంటా ఎందుకు చూపెట్టాలంటే యాక్చువల్గా ఈ డ్రాయింగ్ నేనే చేశాను. కానీ మనక్కడ ఇప్పుడు అవైలబుల్లో ఈ ఒక్క ఫోన్ అయితే ఉంది, దీంతోనైతే నేను రికార్డ్ చేస్తున్నా. మళ్ళీ దీంట్లోనే రెఫరెన్స్ అయితే ఉంది. ఆ రెఫరెన్స్ అనేది నేనైతే ఈ వీడియో థంబ్నెయిల్లో అయితే పెట్టినాను. సో యాక్చువల్గా రెఫరెన్స్ ఐడియా నాకు ఎలా వచ్చిందనేసి ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడైతే మీకు చెప్తాను. సో చూసుకోవచ్చు, అమ్మాయికి సంబంధించి రఫ్ బాడీ అనేది నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటా. నేను ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేస్తాను. ముందుగా రఫ్గా డ్రాయింగ్ చేసుకుంటాను, దాని తర్వాతకి దానిపైన డీటెయిల్ అయితే ఇస్తాను. సో ఇక్కడ కమలం పువ్వుకి సంబంధించి మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఫ్రూట్స్కి సంబంధించి ఒక ప్లేస్ అయితే ఇచ్చినాం. సో ఇక్కడైతే ఫ్రూట్స్ పెడుతున్నాం అండ్ ఇక్కడ జ్యువెలరీ అండ్ అలాగే గోల్డ్. సో లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఇక్కడ అదంతా పెడుతున్నాం, డైమండ్ గోల్డ్ కానీ. అండ్ ఇక్కడైతే మధ్యలో ఒక కలశం డ్రాయింగ్ అయితే చేసేసినాను. సో ఇక్కడైతే మన అమ్మవారు అయితే ఉన్నారు. అండ్ ఇటు సైడ్ ఇంకా సైడ్స్లో దేవతలు అయితే వస్తారు. వాటికి సంబంధించి డ్రాయింగ్ అనేది ఇంకా ముంగట వచ్చే వీడియోస్లో అయితే మీకు ఇంకా చాలా క్లారిటీతోనైతే అర్థమవుతుంది. అండ్ ఈ డ్రాయింగ్ అనేది చాలా అంటే చాలా స్పెషల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి నేనైతే వీడియో స్టార్టింగ్లో మీకు అందరికైతే చెప్పడం మర్చిపోయినా, ఈ డ్రాయింగ్ మొత్తం పైన కంప్లీట్ అయిపోయాక మనం వార్నిష్కి సంబంధించి ఒక సన్న లేయర్ అయితే అప్లై చేసేస్తాం. సో దాంతోనైతే ఈ డ్రాయింగ్ అనేది ఇంకా చాలా ప్రొటెక్టింగ్గా అండ్ అలాగే షైనింగ్గా అయితే వస్తుంది. అండ్ ఇంకోటి చాలా మందికి తెలియదు ఏ వార్నిష్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే డ్రాయింగ్స్కి సంబంధించి యూజ్ చేసే వార్నిష్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా అయితే ఉంటుంది. సో మనమైతే యూజ్ చేసే వార్నిష్ ఏంటంటే ఫర్నిచర్ది. సో అది డ్రాయింగ్స్ పైన ఏ విధంగా వస్తుంది, సో అది చూడడానికి మీరందరైతే ఈ డ్రాయింగ్ కంప్లీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. సో ఈ డ్రాయింగ్ అనేది ఇంకా 3 to 4 డేస్లో తప్పకుండా కంప్లీట్ అయిపోతుంది. సో అలా అనేసి ఈ డ్రాయింగ్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు వరకు అయినా వర్క్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనమైతే మీ డ్రాయింగ్కి సంబంధించి ఒక్కసారి అయితే మీకు రెఫరెన్స్ అయితే చూపెడదాం. డ్రాయింగ్కి సంబంధించి రెఫరెన్స్ చూపెడతా అని చెప్పినాక సో ఇదే గైడ్ ఆ డ్రాయింగ్కి సంబంధించి అమ్మవారి రెఫరెన్స్. సో మనమైతే సైడ్లో ఇక్కడ గణేశుడు అండ్ ఇక్కడ అయితే సరస్వతి అమ్మవారు అయితే ఉన్నారు. సో కానీ మనమైతే సైడ్లో ఉన్న దేవతలకైతే చిన్న చేంజెస్ అయితే చేస్తాం. కానీ మన లక్ష్మీ అమ్మవారు సేమ్ అదే విధంగా డ్రాయింగ్ చేయడానికి చేస్తున్నాం. అంటే చిన్న చిన్న చేంజెస్ మనం ఓన్గా చేసుకుంటే డ్రాయింగ్ ఇంకా చాలా క్రియేటివిటీతోనైతే వస్తుంది. సో ఇదే గైడ్ రిఫరెన్స్ అనేది, అంటే దీన్ని బట్టి మనం డ్రాయింగ్ అయితే చేసుకున్నాం. అంటే హ్యాండ్స్ ఏ విధంగా ఉండాలి, సో అలా అనేసి. అండ్ అలాగే డ్రెస్కి సంబంధించి కలర్స్ అండ్ అలాగే మన కిరీటం డిజైన్స్ కానీ జ్యువెలరీ డిజైన్స్, సో అవన్నీ అయితే ఈ పిక్ నుంచి అయితే మనం తీస్తున్నాం. లాస్ట్లో వార్నిష్ చేస్తా అని చెప్పినాక సో ఇదే గైదా వార్నిష్కి సంబంధించి. ఇదైతే మనం తెచ్చుకున్నాం హార్డ్వేర్ షాప్ల నుంచి. సో ఇది అనేది యాక్చువల్గా వార్నిష్ అయితే ఇది ఒక ఇదైతే 100 రూపీస్ది గైడ్. యాక్చువల్గా నేను క్వాంటిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతం 200 ml క్వాంటిటీ అయితే ఉంటుంది దీనికి. సో దీన్ని అయితే మనం యూజ్ చేస్తున్నాం. సో యాక్చువల్ ఏంటంటే మనం గణేశుని ఐడల్ పైన యూజ్ చేసాము. సో ఇప్పుడైతే దీన్ని మనం డ్రాయింగ్ పైన యూజ్ చేస్తే ఇది ఏ విధంగా వస్తుంది, సో అదైతే మనం చూడాలి ఇంకా. అండ్ ఇంకోటి మీకు ఎవరికైనా ఇది బై చేయాలని ఉంటే ఇదైతే మన ఛానల్కి సంబంధించి వీడియో స్టార్ట్ వచ్చింది కాక, ఇది వీడియో స్టార్ట్ కాగానే మీకైతే బై అనే ఆప్షన్ అయితే వచ్చింది షాప్ అని, దాన్ని ప్రెస్ చేసి మీరైతే ఇది బై చేసుకోవచ్చు. సో దీన్ని అయితే మనం వాటర్తోనైతే మన డ్రాయింగ్కి ఏం కాదు కదా, ఇది కనుక అప్లై చేస్తే. లక్ష్మీ మాతకు సంబంధించి జ్యువెలరీ ఎత్తుకోవడతామని చెప్తున్నాం కదా, సో అవి అంతా డైతోనే. సో ఈ డై చూసుకోవచ్చు మీరు. సో ఈ డై మనం ఎలా ప్రిపరేషన్ చేసాము మన ఛానల్ పైన వీడియో అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇది డై అనేది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, గణేశుని కోసం తయారు చేసాముగా. సో అవే అన్ని డైస్ ఉన్నాయి. ఇంకా పెట్టుకున్నాను గైడ్, ఎందుకంటే ఇప్పుడు ఇవి ఇంకా యూజబుల్, ఎందుకంటే ఇవి వైట్ సిమెంట్తో చేసి ఉన్నాయి.
చాలా స్ట్రాంగ్గా. కానీ మీరు కనుక డై చేసేటప్పుడు మీ పిఓపితో చేస్తే ఇంకా చాలా బెటర్ ఉంటున్నాయి. సో చూసుకోవచ్చు, దీనిలో కార్వింగ్ అయితే ఉంది. సో డై చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ మన ఛానల్ పైన అవైలబుల్ ఉంది. మీరైతే మన వీడియోస్లో అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇదైతే క్లే గైడ్, ఈ క్లేతోనే మనం చేసేది. సో సపోజ్ నేనైతే ఒక డైతోనైతే మీకు చేసి చూపెడతాను. సో సపోజ్ మనం కొంచెం క్లే తీసుకొని డైలో ప్రెస్ చేస్తే కనుక ఆ డిజైన్ అనేది బయటికి తీసేటప్పుడు అదే డిజైన్ దీనికి ప్రింట్ అయ్యేలాగా వస్తుంది. సో తీయడానికి ఇంకా కొంచెం క్లే అప్లై చేయాలి. సో చూస్తున్నారు కాకపోతే ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. దీనికి యాక్చువల్ ఏంటంటే మనం వైట్ సిమెంట్ కొంచెం డస్ట్ చేయాలి. డస్ట్ చేసినాక ప్రెస్ చేస్తే ఇంకా చాలా మంచిగా వస్తుంది డిజైన్. సో ఈ డిజైన్లో చిన్న చిన్న రౌండ్ ఉన్నాయి, మధ్యలో డైమండ్ షేప్ ఉంది. సో దీన్ని మనం కిరీటంలో యూజ్ చేయొచ్చు అండ్ అలాగే చాలా వేరే వేరే డిజైన్స్లో. సో అలా అనేసి మనం డై అయితే మేకింగ్ అయితే చేసుకున్నాం. అండ్ ఇంకోటి కొన్ని ఇంకా డిజైన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సపోజ్ ఇక్కడైతే ఒక పట్టీ టైప్ డిజైన్ అయితే ఉంది. దీన్ని అయితే మనం మెడల గొలుసు కోసం కానీ ఇట్లా వేరే వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. మీకు కనుక డైస్ కావాలంటే కదా మీరు ఆన్లైన్ కింద బై చేసుకోవచ్చు డైస్ అనేవి. అవిటిని కింద నేనైతే మీకు వీడియో స్టార్టింగ్లో షాప్ ఆప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో నేను చెప్పిన డస్ట్ పెట్టాలి పౌడర్ది. సో అది పెట్టలే అనేసి దీని నుంచి డై నుంచి మరీ అంత ఈజీగా వస్తలేదు. సో ఇప్పుడైతే వచ్చేసింది. సో దీనిలో డిజైన్ అనేది ఇట్లా ఉంటుంది, రౌండ్గా బాల్ చైన్ లాగా డిజైన్ అయితే ఉంటుంది. నేను ముందుగా ఏమనుకుంటా అంటే గైజ్ రియల్గా బాల్ చైన్స్ కానీ సో అవన్నీ అతకబెడదామని, లేస్ కానీ. సో కానీ అవన్నీ అతకబెడితే కానీ మరి మన క్రియేటివిటీ అన్న మరీ అంత ఉండదు. సో అలా అనేసి మనమే క్లేతో చేసి అతకబెడితే మన క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. సో అలా అనేసి ఐడియా అయితే నాకు వచ్చింది. మొత్తానికి వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దీపావళి స్పెషల్ డ్రాయింగ్ అయితే ఇదైతే. దీనిలో ఈ డ్రాయింగ్లో 3 దేవతలకైతే నేను డ్రాయింగ్ అయితే చేస్తున్నాను. మన లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే ఇంకా దేవతలకైతే డ్రాయింగ్ ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో ఇంతే గైస్. వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ అలాగే నాకైతే ఇంకా కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. నేను మీ ముంగట ఇంకా చాలా మంచి మంచి వీడియో తీయడానికి డైలీ ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నా. నాకైతే ఇంకా కొంచెం సపోర్ట్ అయితే చూపెట్టండి. అండ్ గైస్ మీకైతే అందరికీ మన వీడియో క్వాలిటీస్ ఎలా వస్తున్నాయి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి అందరు మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో అందరికైతే షేర్ చేయండి. అండ్ గైస్ మీకైతే లక్ష్మీ అమ్మ రెఫరెన్స్ అయితే మీకు చూపెట్టినాక ఈ వీడియోలో ఎలా అనిపించింది సో అది నా కమెంట్ బాక్స్లో మర్చిపోకుండా నాకైతే అందరు చెప్పేసేయండి. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో ఇంతగా నెక్స్ట్ వీడియోలో లక్ష్మీ అమ్మ డ్రాయింగ్కి సంబంధించి పార్ట్ 2లో కలుద్దాం. సో ఈ వీడియోకి అయితే ఒక 3 to 4 వీడియోస్ అయితే వస్తున్నాయి ఈ డ్రాయింగ్కి సంబంధించి. ఎందుకంటే డ్రాయింగ్ అనేది చాలా హార్డ్గా అయితే ఉంది కదా దీంట్లో. ఎందుకంటే 3 దేవతలకి ఒక్కటే చార్ట్ పైన అంటే ఒక చిన్న చార్ట్ తీసుకొని డ్రా చేస్తున్నాం. సో అలా అనేసి కొంచెం టైం పడుతుంది. అండ్ అలాగే మనం అయితే ఈ డ్రాయింగ్లో బ్యాక్గ్రౌండ్ పైన చాలా ఎక్కువ వర్క్ అయితే చేస్తాం. సో ఇంతగా ఇది వీడియోలో టాటా బాయ్ బాయ్.